హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాము వరల్డ్. నిన్న చెప్పాను కదా, సినిమా అయిపోయిన తర్వాత 3:15కి అయితే సినిమా నుంచి బయటకు వచ్చాం. ఆ తర్వాత మేము డైరెక్ట్గా ట్యాంక్ బండ్కి వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి 21 కిలోమీటర్స్ పడింది. అంటే మేము 4:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము ట్యాంక్ బండ్ దగ్గరికి. వచ్చిన వెంటనే కొంచెం ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ వచ్చేసి క్లోజ్ చేసి ఉందన్నమాట, ఓపెన్ అయితే లేదు. మీకు ఇది తెలిసే ఉంటుంది ఈ స్పాట్ వచ్చేసి. ఇక్కడ మేమైతే కొంచెం అంతా లెమన్ వాటర్ అయితే తాగాము. ఎండకి అసలు ఉండలేకపోయామండి. ఆ తర్వాత ఈ చూసారా మంచిగా ఎండ ఉంది. అయితే ఇక్కడ ఆపోజిట్గా పార్క్ అయితే ఉంది. చాలా వరకు ఫ్యామిలీస్తో, అందరూ ఫ్రెండ్స్తో అండ్ చాలా బాగా వచ్చారు. అంటే ఆ మూడప్పుడు కూడా చాలామంది జనాలు ఉన్నారనమాట. ఈ పార్క్లో మంచిగా టైంపాస్ అయింది. అంటే కొంచెం చెట్ల నీడ వల్ల చల్లగా అనిపించింది. ఈ ట్యాంక్ బండ్ దగ్గర అయితే షిప్స్ బాగా వెళ్తున్నాయి. వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మేము కొన్ని పిక్స్ అయితే దిగాము. చాలా ఫన్నీగా ఉంటాయి పిక్స్ కూడా. అండ్ ఆ టైంలో అంత క్రౌడ్, అది కూడా చిన్నపిల్లలతో ఉండడం చాలా బాగుంది. కానీ అక్కడ కాస్ట్ వచ్చేసి బెలూన్స్ కానీ, ఒక షుగర్ కేన్ జ్యూస్ కానీ, లేకపోతే ఒక కాఫీ కానీ కాస్ట్ అనేది టూ మచ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయి. కానీ బాగానే అందరూ కొనుక్కుంటున్నారు. నార్మల్గా మన ఇంటి దగ్గర దొరికే రేట్స్ కన్నా కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక చెట్టు సకానికి ఇరిగిపోయి ఉంటే దాని మీద కూర్చుని పిక్స్ అయితే తీసుకున్నారు మా పిల్లలు. చాలా బాగుంది అక్కడ వ్యూ కూడా. అంటే మేము ఎందుకు ఈ టైంకి వచ్చామంటే, నైట్ టైం ఎప్పుడు విజిట్ చేయలేదు. అంటే నైట్ టైం వ్యూ బాగుంటుంది కదా ట్యాంక్ బండ్ దగ్గర అని చెప్పేసి ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట. ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది. అక్కడ బుద్ధుడి దగ్గర లైటింగ్స్ అయితే చాలా వచ్చాయి. గ్రీన్, బ్లూ, రెడ్ లైటింగ్స్ అయితే అలా మారుతూ వచ్చాయి. చాలా బాగుంది. ఇది నేను ఫస్ట్ టైం చూడడం నైట్ టైం అనమాట. అంటే ఈవినింగ్ 7:30 ఆ టైంకి లైటింగ్స్ అన్నీ కూడా బాగా పెట్టారు. ఆపోజిట్గా అవతల వైపు అయితే కొన్ని ఎగ్జిబిషన్స్ అయితే జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ కదా, ఎక్కడ పడితే అక్కడ షూటింగ్స్ అనమాట. చాలా అంటే చాలా రష్గా ఉంది. అందరూ వచ్చారు. ఇంకా ఈవినింగ్ అవుతుంది కొద్దీ ఇంకా పెరిగిపోయి ట్రాఫిక్ అయిపోయింది. నేను ఇలాంటి అంటే ఇలా ఎక్కువ క్రౌడ్ ఎక్కడ చూసానంటే, మాది ప్రాపర్ వైజాగ్ కాబట్టి వైజాగ్లో నేను చూశాను. అలాంటి వైజాగ్ బీచ్ దగ్గర చూశాను, చాలా క్రౌడ్గా ఉంటుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా ఉందన్నమాట. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చివరికి లాస్ట్లో చెరుకు రసం తాగాము. చెరుకు రసం గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మీకు ఆ ఫోటో చూపిస్తాను. కొంచెం పెద్దదే చెరుకు వాటర్, కాకపోతే 50 రూపీస్ తీసుకున్నారు. మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి 20 రూపీస్ అనమాట. అక్కడ 30 రూపీస్ ఎగస్ట్రా ఉందన్నమాట. అందుకనే కాస్ట్ ఎక్కువ అని చెప్పాను. కానీ బాగుంది. తర్వాత చాలా పిక్స్ అయితే దిగాము. ఎందుకంటే ఆ లైటింగ్స్కి మనకి మంచి ఫొటోస్ అయితే దిగచ్చు కదా, అందుకని చాలా పిక్స్ అయితే దిగామన్నమాట. ఉండిపోతాయి కదా, మళ్ళీ నారపల్లి నుంచి ట్యాంక్ బండ్కి రావడానికి చాలా దూరము. మళ్ళీ బైక్ మీద ట్రావెల్ చేయలేము. అండ్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. అందుకనేసి హాలిడేస్ అయిపోయక ముందే మేము వచ్చేసామన్నమాట. చాలా బాగా విజిట్ అయ్యాం. చాలా బాగుంది. ఎందుకంటే ఈ లైటింగ్స్కి నైట్ టైం చూడడానికే మెయిన్ ఇంపార్టెంట్. నైట్ టైమ్స్ చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇక డబల్ డెక్కర్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి, ఓన్లీ వ్యూ చూపించడానికి మాత్రమే. దాని కాస్ట్ అనేది నాకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్.